అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భయం అది చాలా గొప్పది. ఇంకా టన్నుల్లో భయం ఉంటే దాని గొప్పతనాన్ని వర్ణించడానికి మన దగ్గర మాటలు సరిపోవు. దానికే ఏవో కవర్ డ్రైవ్‌లు ఆడుకుంటూ ఐక్యత, అనైక్యత అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దాని వెనకాల ఉన్న అసలు కారణం భయం. ఆ భయాన్ని టన్నుల కొద్దీ గిఫ్ట్‌గా ఇస్తున్నదెవరు? తీసుకుంటున్నదెవరు? పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఒకసారి వినండి. తర్వాత పవన్ కళ్యాణ్‌కి మనం చెప్పాల్సింది మనం చెప్తాం. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ఏమన్నాడో ఒక్కసారి వినండి. గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత మన గెలుపు. మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను. మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్. మీ అనైక్యత మీ బలహీనత అని ఎందుకు అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? నువ్వు సొంతంగా పోటీ చేయలేవా? నీకు సొంతంగా పోటీ చేసే దమ్ము లేదా? నీకు సొంతంగా పోటీ చేసే సత్తా లేదా? మా పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ ఒక 30 ఏండ్లు వయసులో పెద్దది ఉంటుంది. 32 ఏండ్లు. ఆ పార్టీకి సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదా? ఆ పార్టీ సొంతంగా నెగ్గుకొస్తుందో అన్న ధైర్యం లేదా? అంత భయం? ఎందుకంత భయం? మీ భయానికి కారణం ఒకే ఒక్క పేరు. ఆ పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి బలం ప్రజలు. ఈ 2 ఏళ్లలో మా పార్టీ చేసినన్ని పోరాటాలండి నేను గర్వంగా చెప్పగలను. క్షేత్రంలో ప్రజల కోసం మా పార్టీ చేసినన్ని పోరాటాలు ఇంకా ఏ పార్టీ చెయ్యలేదు అన్నా అది అతిశయోక్తి కాదు. కింద పడ్డాం, దెబ్బతిన్న కొద్ది రోజుల్లోనే సరే ఇవన్నీ జరుగుతాయి. ప్రజాక్షేత్రంలో ఇవన్నీ మనం స్వీకరించాలి, తప్పదు అని బయటికొచ్చి నిలబడి గర్జించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అందుకే వాళ్ళ అనైక్యతే వాళ్ళ బలహీనత అంట. వాళ్ళు గుంపులుగా పోయి గుంపులుగా రావాలంట. వచ్చినప్పుడే వాళ్ళు బలంగా ఉంటారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలరంట. ఆ మాట అన్నావు చూడు పవన్ కళ్యాణ్. ఆ మాట నీతో మాట్లాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంతంగా పోటీ చేయి. పోనీ నువ్వు ఎదగాలనుకుంటే చంద్రబాబు నాయుడికి నచ్చుతుందా? నేను నిన్నే సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్. నువ్వు ఎదగాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు ఇష్టపడతాడా? నువ్వు ఎదుగుతుంటే ఫస్ట్ ఏడ్చే వ్యక్తుల్లో ఆ క్యూలో ముందు వరుసలో చంద్రబాబు వెనకల నారా లోకేష్ ఉంటాడు. నువ్వు కుక్కిన పేనులాగా పడిండాలి. నువ్వు 10-12 సీట్లలో పోటీ చేస్తూ ఉండాలి. నువ్వు కులభావం పెంచుకొని చెప్తూ ఉండాలి. కాపు కులస్తులంతా కూడా మాకు ఓటేయాలి అన్నది ఏకైక భావన. మరి అది చంద్రబాబు, నారా లోకేష్ నోటి నుంచి కాకుండా పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఎందుకు వస్తుందన్న అనుమానాలు కూడా సగటు ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి కలుగుతుంది. దానికి ఒక్కటే ఒక కారణం, నేను విన్నది బయట వినిపించే టాకు. నెలకు 50 కోట్ల 60 కోట్లు మన పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇస్తారు. ఆ ప్యాకేజ్ తీసుకొని మనం సమైక్యంగా ఉండాలి, మన ఐక్యతే మన బలము, మనం ఏమైనా కానీ మనము పార్టీని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాలి, ఊడిగం చేయాలి, 15 ఏళ్ళు ఉండాలనే మాటలకు అసలు కారణం అదే. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు. ఏమీ లేదు. 1.5 సంవత్సరం అయింది. ఏమైనా మంత్రి పదవి వచ్చిందా నాగబాబుకి? ఏమి రాలే. కానీ పవన్ కళ్యాణ్ ఏమైనా అంటాడా? ఏమీ అన్నాడు. రేలంగి మామయ్య. ఇప్పుడు యాదృచ్ఛికమో ఏమో మనకు తెలియదండి. 2014 నుంచి 19 వరకు నారా లోకేష్ వాళ్ళ తమ్ముడు అంటే నారా రామ్మూర్తి గారి అబ్బాయి నారా రోహిత్ 16-18 సినిమాలు తీశాడు. 2019 నుంచి 24 వరకు ఒక సినిమా కూడా తీయలే. అందరూ ఏమంటారంటే ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా 5 ఏళ్లలో అన్ని సినిమాలు వచ్చిన హీరో ఎవడు లేడు. నాకు తెలిసి అది నారా రోహిత్ గారి రికార్డు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సైకిల్. బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఆ తంతు చేస్తారు, అతని చేత ఎడాపెడా సినిమాలు తీస్తారనేది బయట అందరూ అనుకునే మాట. ఇప్పుడు యాదృచ్ఛికమో ఏమో నాకు తెలియదు, దానిపైన నాకు పూర్తి వివరాలు లేవు. నాగబాబు కుమార్తె
సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ పెట్టి వరుసగా సినిమాలు లేకపోతే టీవీ షోలు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనిస్తే అండి, మా సారాయి రమేష్ పోటీ చేసిన నియోజకవర్గం ఏది నరసాపురమా, అక్కడ ఫస్ట్ నాగబాబు పోటీ చేయాలనుకున్నాడు. నరసాపురమా వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదు బీజేపీకి ఇవ్వాలి, సారాయి రమేష్ పోటీ చేస్తాడు అంటేనే నెక్స్ట్ రోజు ఏమైందో ఏమో తెలియదు, సారాయి రమేష్ పోయి మన చిరంజీవి దగ్గర పోయి కూర్చుంటాడు. ఆడిద్దరు ఫోటోలు తీసుకొని నా చిరకాల మిత్రుడు చిరంజీవి గారు మాకు సపోర్ట్ ఇస్తున్నారు, చిరంజీవి గారితో నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది అది ఇది అని చెప్పేసి మీడియాలో చెప్తాడు. నెక్స్ట్ రోజు వెంటనే చిరంజీవి 5 కోట్లు జనసేనకు డొనేషన్ ఇస్తాడు. నెక్స్ట్ రోజే మీరు కావాల్సింటే మళ్ళీ వెళ్ళి ఆ టైం స్కేల్ చూడండి. ఫస్ట్ సీఎం రమేష్ పోయి చిరంజీవిని కలుస్తాడు, ఏది సీట్ వచ్చిన వెంటనే. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, మాకు దోస్తీ ఉంది అది ఇది అని చెప్తాడు. నెక్స్ట్ రోజే చిరంజీవి జనసేనకు 5 కోట్లు విరాళం ఇస్తాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. మన దగ్గర 100% ఆధారాలు ఉండవు, ఎందుకంటే ఆధారాలు లేకోకుండా చేస్తారు ఇటువంటివన్నీ. నేను డబ్బుల విషయం ఎందుకు ప్రస్తావిస్తానంటే, ప్రతిసారి పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇది ఎందుకు వస్తుంది, మనం ఐక్యంగా ఉండాలి, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి అని. నారా లోకేష్, చంద్రబాబు అండు, ఎందుకంటే ఒప్పందం అది. మేము నీకు డబ్బులు ఇస్తున్నాం, నీ డిపార్ట్మెంట్లో వేలు పెట్టాం, నీ డిపార్ట్మెంట్లో వచ్చేదంతా నీకు వస్తుంటుంది, కానీ ప్రభుత్వం తరపున నీకు ఇది ఇస్తాం. అందుకనే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ పార్టీలో ఎవరో బులిశెట్టి సత్యాన ఒక ఆయన పాపం ఏదో పర్యావరణం కోసం నేను పాటుపడతాను అది ఇదంటే మా పార్టీకి సంబంధం లేదని లెటర్ రిలీజ్ చేసినారు. అదేదో సినిమా ఉంటుంది, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా, శ్రీకాంత్ రమకృష్ణ, విడాకులకు ఫంక్షన్ అన్నట్లు ఆ బులిశెట్టి సత్య, అబ్బా నన్ను పార్టీ నుంచి విముక్తుడు చేసినందుకు పవన్ కళ్యాణ్ మీకు దండం పెడతాను, నేను ఎప్పుడు మీ పార్టీ కానీ మీ పార్టీలో ఉంటే సరిగా పోరాటాలు చేయలేను, అందుకే బయటకు పోయి స్వతంత్రంగా నేను పోరాటాలు చేస్తాను. ఇంకా పార్టీలో ఉండి పోరాటాలు చేయట్లేదు అంటే ఇంకా మీ పార్టీ ఎందుకు ఉండేది? ప్రశ్నించడానికే పార్టీ పెట్టినావు. ఇంకా ఆ పార్టీలో ఉంటే నేను పోరాటాలు చేయలేనని బులిశెట్టి సత్య అంటున్నాడంటే ఇంకా ఏంది అది? పార్టీయా? పార్టీ కొట్టిన పీడ ఎవరు మిగులుతారు? అరవ శ్రీధరు, దొండకాయ కిరణ్, లేకపోతే ఆ జానీ మాస్టర్, వీళ్ళే కదా పార్టీలో ఉండేది. మీరు ఒకసారి గమనించండి, ఇంత భయపడ్డం ఎందుకు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? పవన్ కళ్యాణ్కి ఇంత భయం ఎందుకుంది? ఒకటి మనం గమనిస్తే, రండిరా నా కొడకల్లారా, చూసుకుంటా నా కొడకల్లారా, మీ మెడలు పట్టుకొని పిసుకుతా, మీ గొంతు పట్టుకొని సంపుతా, చెప్పులు తీసుకొని కొడతా, పొర్లు దండాలు వేసి కొడతా, వేసేసి కొడతా, లెగిసి కొడతా, పడుకోబెట్టి కొడతా, రోడ్డు మీద వేసి కొడతా అని మాట్లాడింది పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అట్లా మాట్లాడారండి? ముండల్ని మింగడానికి లండన్ పోయాడా? సైకోగాడు, వాడు వీడు అని మాట్లాడింది నారా లోకేష్. నీ మొగుడిదే, నీ అమ్మ మొగుడిదే, నీ అమ్మమ్మ మొగుడిదే అని ఇష్టారీతిన మాట్లాడింది చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అట్లా మాట్లాడలేదు, ఏ రోజు ఒక చెడు మాట నోటి నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఎందుకు టన్నులు భయం ఉంది వీళ్ళకి? ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఉన్నారు. ఆల్రెడీ ప్రజలు రియలైజ్ అయినారు, ఒరే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో చెప్పినాడు రా, ఎన్ని నిజం అనుకున్నాం రా, ఇప్పుడు అవన్నీ అబద్ధాలు రా, అసలు ఏమి జరగట్లేదు మనకని. గ్రౌండ్ రియాలిటీ అట్లుంది. కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే, పవన్ కళ్యాణ్కున్న గొప్ప నమ్మకం ఏంటంటే, మేమిద్దరం కలిసి ఉంటే తిరుగుండదు, ప్రజలు మేము ఏమి చేయకపోయినా, వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా, వాళ్ళని ఎండగట్టినా, వాళ్ళను అసలు పట్టించుకోకపోయినా, మేము కలిసి ఉంటే ప్రత్యేక విమానాల్లో, ప్రత్యేక హెలికాప్టర్లో రోజు ఊరేగుతాం, రోజు తిరుగుతాం, కులుకుతాం, నేను సినిమాలు చేసుకుంటాను, నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూసుకోవడానికి పోతాడు, చంద్రబాబు ఎవరు చెప్పుకోకుండా ఫారిన్కి పోతాడు, మేమంతా ఎంజాయ్ చేస్తాం, ఫుల్ ఎంజాయ్మెంట్. కానీ మేము కలిసిమెలిసి ఉంటాం. కలిసిమెలిసి ఉంటే ప్రజలందరూ గొర్రెల మాదిరి మాకు ఓట్లేస్తారు. మేము ఏమి చేయకపోయినా, మేము ఇస్తా అన్న ఆడబిడ్డ నిధి ఇవ్వకపోయినా, మేము ఇస్తా ఉన్న నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, మేము ఇస్తా అన్న రైతు భరోసా ఇవ్వకపోయినా, మేము ఇస్తా అన్న 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోయినా, ప్రజలు గొర్రెల మాదిరి మాకు ఓట్లేస్తారు. మేము సంపద సృష్టిస్తాం, పెరకతాం, పీకతాం, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సంపద లేదు, పుట్టగోసి అదాని, ArcelorMittal మా హయాంలో ఒప్పందాలు జరిగినాయి. ఇంతకుముందు కాలంలో అయితే నమ్మించవచ్చు, ఏది సోషల్ మీడియా లేనప్పుడు. ఇప్పుడు అన్ని ఆధారాలు కూడా ఉంటాయి కదా. మా హయాంలో జరిగిన వాటికి కూడా వాళ్ళ క్రెడిట్ వేసుకుంటారు. పోనీ అవన్నీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు మీకు పంచుతాడు? ఒకటి అన్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇంకో పి ఏదో తెలీదు, 4P అని, P4 అని. ఎంతమంది దత్తత తీసుకున్నారండి కుటుంబాలని? ఎన్ని కుటుంబాలు ఇప్పుడు పూర్ టు రిచ్ అయినాయి? పూర్ టు రిచ్ ఆ P4 పథకానికే కలిపేశాడు చంద్రబాబు. ఆడబిడ్డ అనేది P4 పథకానికి. ఇంకా సూపర్ 6 ఇచ్చేసినాం. మీరు మాట్లాడితే మీరు మూర్ఖులు, మీ నోరు కుట్టేస్తా, మీ నాలుక కత్తిరిస్తా. ఇది చంద్రబాబు మాట్లాడే మాటలు. భయం, ఆ భయం అనేదే
వాళ్ళిద్దరినీ కలిపి పెడుతుంది. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా, వాళ్ళు పని చేసినా చేయకపోయినా, ప్రజలు ఆదరిస్తున్నా ఆదరించకపోయినా, వాళ్ళు దుప్పటి కప్పుకొని హ్యాపీగా పడుకోవాలంటే అబ్బా మనం కలిసిమెలిసి ఉన్నాం 3 సార్లు అనుకుంటే ప్రజలు ఇంకా గొర్రెలు మాకు ఓట్లేస్తారనే నమ్మకంతో వాళ్ళు పనుకొని నిద్రపోతున్నారు. అట్నే ఉండు పవన్ కళ్యాణ్, నువ్వు అట్నే ఉండు, నీ ఐక్యతతోనే ఉండు. ఇంతకుముందు 3 డిఫరెంట్ పార్టీలు కలిస్తే ఓట్లు కన్సాలిడేట్ అయినాయి. ఇప్పుడు మీరు ముగ్గురు కాదు, కూటమి పరిపాలన చేస్తుంది. తిలాపాపం తలా పిడికెడు చేస్తున్న ఘోరాలు, ఆకృత్యాలు, అన్యాయాలు, అరాచకాలు నీకు కూడా పావలా భాగం. మళ్ళీ ఏందో నేను పావలా కళ్యాణాన్ని పావలా అనుకోవద్దు, నీకు కూడా దాంట్లో భాగం ఉంది. తిలాపాపం తలా పిడికెడు గుర్తుపెట్టుకో. నువ్వేదో తప్పించుకుందాం, నేను కాదు కదా మెయిన్ పరిపాలన చేసేది, నేను ఇట్లే నడుచుకుంటా పోతా, నేను ఇట్లే వ్యవహారాలు చేస్తా, నేను నెల ప్యాకేజ్ తీసుకుంటా, మేము కలిసి ఉంటాం, లాస్ట్లో కులభావం పెంచుకోండి అంట, అందరు గొర్రెల మాదిరి ఓట్లేస్తారు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. కానీ భయపడుతున్నందుకు థ్యాంక్స్ పవన్ కళ్యాణ్. నీ మాటలే మా పార్టీ వాళ్ళకు బూస్ట్ ఇస్తాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.